పీపుల్, ఈ రోజు రెసిపీ వచ్చేసి పనసకాయ బిర్యానీ. బయట మనకి ఇలా పసుపు వేసి ముక్కలు కట్ చేసి దొరుకుతాయి. సో మనం ఇంటికి తీసుకొచ్చుకున్నాక బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎక్కువగా బాయిల్ చేసుకోకూడదు. ఒక 5 minutes బాయిల్ చేసుకున్నాక తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై కూడా అంతే, కొంచెం పైన క్రిస్పీ లేయర్ వచ్చేంత వరకే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి బిర్యానీ చేసేటప్పుడు మళ్ళీ ముక్క చితుకుతుంది అందుకే. అండ్ ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ అండ్ నెయ్యి కూడా వేసుకొని ఆనియన్స్ అండ్ ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. అంతే, కొన్ని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అదే బిర్యానీకి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని టమాటో కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. నేను బిర్యానీ కోసం అని స్పైసెస్ విడివిడిగా వాడని నేను పౌడర్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే కొంతమందికి స్పైసెస్ కొంచెం పంటికి తగిలితే నచ్చవు కదా, అందుకే. అండ్ అంతా జింజర్ గార్లిక్ కూడా వేసుకొని ఇప్పుడు పౌడర్ కూడా వేసేసి మంచిగా అది ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్ని వేసుకొని మసాలాలంతా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఆయిల్ కూడా పైకి తేలినప్పుడు అండ్ ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని సైడ్ కి పెట్టుకున్న పనసకాయ కూడా వేసేసి ఆ ముక్కలకి ఆ మసాలా పట్టేంత వరకు అవి ఉడకనివ్వాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ముక్కలు చప్పగా ఉంటాయి, సో అందుకనే. అండ్ ఇప్పుడు కొంచెం పుదీనా కూడా వేసేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. నేను కొత్తిమీర కూడా వేసేసాను. ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్పే పెరుగు వేసాను, ఎందుకంటే టమాటాలు వేస్తాం కదా, మళ్ళీ అది ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి పెరుగు ఇంకా టమాటా ఇవి ఎన్ని ఉన్నాయి కాబట్టి వాటర్ కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి. బిర్యానీ రైస్ ని కూడా మనం ఫస్ట్ నానబెట్టేసుకుంటే బియ్యం అనేది తొందరగా ఉడుకుతుంది. సో ఇప్పుడు వాటర్ అనేది 1:2 గా తీసుకుంటాం నార్మల్ గా, బట్ ఇక్కడైతే నేను కొంచెం తక్కువగానే తీసుకోమని చెప్పా కదా. సో ఇప్పుడైతే వాటర్ మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. లాస్ట్ కి లెమన్ అనేది స్క్వీజ్ చేసేసుకొని ఒక 20 minutes మనం ఇలా మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసేసుకోవాలి. 5 minutes కి చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ లాస్ట్ కి బిర్యానీ అయితే అయిపోయింది. ఇదైతే స్మెల్ అయితే చాలా బాగుంది అండ్ చికెన్ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది. అండ్ ముక్క కూడా చాలా బాగా ఉడికింది అనమాట. సో నాకైతే బిర్యానీ చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, సేమ్ చికెన్ లానే ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.